అన్నా చెప్పేసిన మళ్ళా ఇప్పుడు వచ్చేసింది చెప్పినట్టే గంటన్నర వానకే రోడ్డు మెయిన్ రోడ్ నుంచి అలవాలపర రోడ్డు దాకా టచ్ అయితే నీళ్లు ఇల్లంతా ఇదైపోతుంటే ఇంకేం చెప్తా 15 రోజుల ముందు నుంచి వర్షం వస్తే హెచ్చరిస్తూనే ఉన్నామండి వరద వచ్చిందని చెప్పని. అయినా కూడా అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఇది వరద రావడం కారణం అధికారుల నిర్లక్ష్యం అనేది, వేరే వాళ్ళ కాదు. ఇది మెయిన్ అధికార నిర్లక్ష్యం వల్ల మళ్ళీ కాలనీ మురిగింది. ఆ కాలనీ మొత్తం అందరు మొత్తం ఇళ్ళ ముందు నీళ్ళు వచ్చేసినాయండి. మొత్తం రాత్రి నుంచి ఎవరు నిద్రపోకుండా రాత్రి ఎవరు నిద్రపోకుండా కూడా తిరుగుతున్నాం. వర్షాకాలం వచ్చిందంటే శ్రీశైల నగర్ కాలనీ వాసి నిద్రలేని రాత్రి గడపాల్సి వస్తుంది. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితుల్లో అందరం కూడా కట్టుబట్టలతో బయటికి పోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చిన్నపాటి వర్షానికి చూడండి ఎంత వరద ఇళ్ళ చుట్టూ కూడా చేరి ఎల్లవారు నిద్రపోకుండా భయపడాల్సి వస్తుంది. విషపురుగులు, పాములు అన్నీ కూడా ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏ పరిస్థితుల్లో ఏ టైంలో ఏం జరిగిద్దో కూడా మాకు చాలా భయం పుడుతూ ఉంది. అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం నుంచి ఇంతవరకు కనీసం మట్టి కూడా వేయలేదు, కనీసం జేసీబీ పెట్టి బాగు చేయలేదు. అట్లా బాగు చేయలేని పరిస్థితి కారణం చేతనే ఈరోజు ఈ ఇళ్ల మధ్యకు వాటర్ చేరని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే స్పందించాలని కోరుతున్నాం, లేకుంటే హైవే దిగ్బంధిస్తామని చెప్పి మనం చేస్తున్నాం.